స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీసులో ఈరోజు బ్లడ్ క్యాంప్ పెట్టారు. దానికి అనేక మంది వచ్చి ఈరోజు రక్తదానం దాదాపు ఒక 300 మంది దాకా బ్లడ్ ఇస్తామని ముందుకు రావడం జరిగింది. మహాపురుషుడు ఎన్టీ రామారావు గురించి తెలియని వారి భారతదేశంలో ఎవరు ఉండరు. వారు సినీ చరిత్రలో కానీ లేదా రాజకీయ చరిత్రలో కానీ ఒక విప్లవాన్ని సృష్టించిన వ్యక్తి. సినీ చరిత్రలో మకుటం లేని మహారాజు. అనేక అటు పౌరాణికాలు కావచ్చు, ప్రతి అన్ని యాంగిల్స్ అన్ని సెక్టర్స్లో చేసిన మహానుభావుడు. అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చి 9 నెలల్లోనే సీఎం కావటం, ప్రజలకు కూడు గుడ్డ నీడ ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ ఉండాలని నిదానికి రావటం, ₹2 కిలో జనతా వస్త్రాలు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ఆ రోజు మొదలుపెట్టిన మహానుభావుడు. ఆ ఉద్దేశంతో ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని క్వాలిటీ ఆఫ్ హౌసెస్ ఈరోజు ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి తిండి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు చక్కగా మంచి క్వాలిటీ ఆఫ్ రైస్, ఈరోజు క్వాలిటీ ఆఫ్ రైస్ ఇలా ఆ రోజు ఏదైతే ఎన్టీ రామారావు గారు ప్రారంభించారో దాన్ని ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం గౌరవనీయ ఎన్టీ రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ముందుకు కొనసాగిస్తున్నాం. అలాంటి మహానుభావుడు ఎంతోమందికి యువకులకు రాజకీయంగా ప్రవేశించాడు. తెలుగుదేశం పార్టీ రాకముందు వరకు యువకులకు ప్రవేశం ఉండేది కాదు. తెలుగుదేశం వచ్చినప్పుడే ఎంతోమంది యువకులు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు ఆ రోజు ఎమ్మెల్యేలు కావటం, మినిస్టర్ కావడం జరిగింది. ఆ విధంగా రాజకీయంలో కూడా యువకులకి స్థానం కల్పించిన మహానుభావుడు. అదేవిధంగా మహిళలకి ఆస్తిలో సగం హక్కు కల్పించిన మహానుభావుడు. అటువంటి మహానుభావుడికి ఈరోజు యాక్చువల్గా నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ యొక్క జిల్లా పార్టీ కేంద్రాలయంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఈరోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి పురస్కరించుకొని ఇక్కడ నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో బ్లడ్ క్యాంపు ఇవన్నీ నిర్వహించుకోవడం జరుగుతుంది నారాయణ సార్ ఆధ్వర్యంలో. అలాగే ఎన్టీఆర్ అనేది ఒక 3 అక్షరాలు అని చెప్పి డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా నగరం అంతా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా శాసనసభ్యుల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. నందమూరి తారక రామారావు గారంటేనే ఒక ఆత్మ గౌరవం, తెలుగు ప్రజలకి ఆత్మ గౌరవాన్ని నింపి ఈ ప్రపంచానికి తెలుగువారి పౌరుషాన్ని, రోషాన్ని ఏంటో చూపించినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. భారతదేశ రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించి సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ వారు ఈ రాష్ట్రానికి, ప్రజలకు చేసినటువంటి సేవలని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ వారి ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించారో ఆ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నువ్వు కూడా వెళ్ళిపోతావు సార్ మళ్ళీ